హాయ్ ఫ్రెండ్స్, నేను మసాలా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను మసాలా హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను. బాగా కడిగేసి వాటిపైన పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. వాటిని ఇప్పుడు మనం మసాలా కర్రీకి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ బీరకాయ పొట్టుని పక్కన పెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన ఆనియన్స్, ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇగో ఇలా మొత్తం పొట్టు తీసేసిన తర్వాత బీరకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న అంటే ఒక 2 ఇంచెస్ అట్లా పీసెస్ కట్ చేసేసుకొని అందులో 4 పీసెస్ అయ్యేలా కట్ చేసుకోండి. మసాలా పెట్టడానికి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా కట్ చేసుకోండి. మిగతా అన్ని బీరకాయలు నేను ఇలానే కట్ చేసుకున్నాను. చూడండి, ఇదే విధంగా మిగతా మొత్తం హాఫ్ కేజీ బీరకాయలు అండి ఇవి. మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. మీరు అంటే నేను 4 పీసెస్ కట్ చేసుకున్నాను. మీరు ఎక్కువ కట్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం అండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాను. దీనికి కావాల్సిన మసాలాలు: నువ్వులు, పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి. పల్లీలు వేయించుకున్నాను, నువ్వులు కూడా వేయించుకున్నాను కొన్ని. వాటితో పాటు ఇంకా ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, ఈ స్టార్ పువ్వు బిర్యానీ కోసం అని కొంచెం మసాలా కోసం అని తీసుకున్నాను. ఈ పల్లీలని కొంచెం కచ్చా పెక్కలాగా దంచేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది తగులుతుంటే. ఇలా కచ్చా పక్కలాగా కొంచెం రఫ్గానే కట్ చేసుకోండి. ఒక చిన్నగా లెమన్ సైజు చింతపండు అండి మనకు కావాల్సింది. ఇప్పుడు మసాలాలన్నీ నేను వేసేసుకుంటున్నాను. మసాలా అంతా మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా అన్ని మసాలాలు వేసేస్తున్నాను. కొబ్బరి పొడి, నువ్వుల పొడి, మెంతులు, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, నువ్వులు, పల్లీలు కూడా వేస్తున్నాను. కారం అండ్ సాల్ట్. మీకు అంటే కారం అనేది మీకు సరిపోయేంత వేసుకోండి. నేను పసుపు కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా వేయించుకుంటున్నాను. నువ్వులు వేయించి పెట్టుకున్నాను నువ్వులండి. పల్లీలు కూడా కచ్చేపక్క వేసుకున్నాను కదా, కొద్దిగా ఫస్ట్ వేస్తున్నాను. ఇందులో మసాలాలో మీకు ఆనియన్స్ ఆయిల్లో వేయద్దండి. ఇక్కడ ఆనియన్ మొత్తం ఇక్కడనే వేసి ఈ మసాలాతో పాటు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక నేను ఇందులో కొద్దిగా మీకు చెప్పడం మర్చిపోయాను. కొద్దిగా ఆయిల్ వేయడం ఇంతకుముందు మర్చిపోయాను. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి మసాలాని. అయితే కొంచెం పొడి అనేది కొద్దిగా మెల్ట్ లాగా అయిపోతుంది కదా, అప్పుడు బాగుంటుంది అందులో పెట్టడానికి. ఇలా మసాలాని మీకు కావాల్సినంత సరిపోతుందండి. నేనైతే మీకు కారం అనేది ఒక టీ స్పూన్ తోటి ఒక 2 టీ స్పూన్ అంతా కారం తీసుకున్నానండి. నేను ఇంట్లో పట్టించిన కారం కాబట్టి నాకు సరిపోతుంది. చిల్లీస్ కూడా ఒక 2నే తీసుకున్నాను. ఇదే చూడండి, నేను మర్చిపోయాను ఇందాక, అందుకనే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. నేను చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే మసాలా కర్రీస్ అన్నీ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇలా మసాలాలన్నీ బీరకాయలలో పట్టించుకోవాలి. మొత్తం పెట్టేసి ఒక గిన్నెలో, మీకు ఆయిల్ ఎక్కువగా కావాలండి దీనికి, మనకు మసాలాకు సంబంధించింది. మీరు ఆయిల్ ఎక్కువ, నేను ఒక 5 వేసుకున్నానండి స్పూన్ తోటి. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మనం కొంచెం శనగపప్పు, మీ దగ్గర మినపప్పు కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నేను శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. నేను ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, 2 చిల్లీస్ వేసాను కదా, గ్రీన్ చిల్లీస్ వేసాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, అంతే అండి. వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, ఆ బీరకాయలన్నీ కొంచెంగా వేసుకోండి. బీరకాయలు అంటే ఒకదానిపైన ఒకటి కాకుండా విడివిడిగా వేసుకోండి. ఇలా మొత్తం మసాలాలు వేసుకున్నాక మీరు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చింతపండు, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చింతపండుని ఇలా వేయండి. వేసి మూత పెట్టేసేయండి. చూడండి, ఇలా అయింది. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయింది. దీన్ని కొంచెం కలుపుకోండి, మళ్ళీ మూత పెట్టేయండి. ఇంకొక 5 మినిట్స్ ఇలా ఉంచేసుకోండి. చూడండి, కలపండి, మెల్లిగా కలుపుకోండి. చాలా బాగా కుక్ అవుతుంది. ఇవంతా సిమ్లో చేసుకోండి మీరు ప్రాసెస్ అంతా.
చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇంకొక 5 మినిట్స్ ఇలానే ఉంచండి. గ్రేవీ అంతా బయటకు వచ్చేస్తుంది. నేను కొత్తిమీర అంతా వేసుకుంటున్నాను. మళ్ళీ కొత్తిమీరతో పాటు కలిపేసుకొని ఇది ఇంకొక 2 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుందండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. గ్రేవీ అంతా బాగానే అయింది కుక్, కానీ ఇంకా కొంచెం గ్రేవీ అంతా మంచిగా బయటకు రావాలి. మసాలా అనేది బయటకు వచ్చేసేయాలి. ఎందుకంటే బీరకాయ బాగా ఉడికిపోవాలి. మనం ఎలాంటి ఆయిల్లో వేయించకుండా వేస్తున్నాం కదా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది దండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తిని చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.